ఓం నమ శివాయ. ప్రపంచంలోనే పురుషాంగ రూపంలో కొలువై ఉన్న శివలింగమే గుడిమల్లంలో ఉన్న శ్రీ పరశురామ శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరశురామేశ్వర స్వామి. ఈ ఆలయానికి మనం ఎలా వెళ్ళాలంటే, అసలు ఈ ఆలయం ఎక్కడుంది, ఈ వివరాలన్నీ మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కాళహస్తి మండలం రేణిగుంటకు 7 కిలోమీటర్ల దూరంలో సువర్ణముఖి నది తీరంలో గుడిమల్లం గ్రామంలో 1వ శతాబ్దానికి చెందిన అతి ప్రాచీనమైన శివాలయం. ఈ ఆలయాన్ని శ్రీ పరశురామ ఆలయం అని కూడా పిలుస్తారు. దీనికి వెళ్ళడానికి తిరుపతి నుండి ప్రతిరోజు ప్రతి గంటకి ఒక బస్సు ఉంటుంది. అలాగే షేరుడు ఆటోలు ఉంటాయి. అలాగే అప్ అండ్ డౌన్ మనం ఒకే ఆటోని తిరుపతి నుంచి వెళ్ళి రావడానికి మాట్లాడుకోవచ్చు. అలాగా అప్ అండ్ డౌన్ మాట్లాడుకోవటానికి ఒక ఆటో 800 నుండి 1000 వరకు తీసుకుంటారు. షేరుడు ఆటోలు అయితే 100 రూపీస్ తీసుకుంటారు. చూసారా, గుడి బయట ప్రాంగణం అంతా ఎంత విశాలంగా ఉంది. అలాగే ఇక్కడ ఇది ప్రాచీనమైన ఆలయం అని శిలాఫలకం రూపంలో రాయించబడి ఉంది. చూసారుగా, ఇక్కడ పక్షుల కిలకిల రాగాలతో ఎంత ప్రశాంతంగా హాయిగా ఉందో. తప్పక మీరు ఈ గుడిని చూడాల్సిన ప్లేసు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 7 అడుగుల శివలింగంపై ఒక చేతిలో పరుసు, మరో చేతిలో పొటేలు, శివుని భుజాలపై నిలబడి ఉన్న రుద్రుని రూపం దర్శనమిస్తుంది. ఆ విధంగా మేము కొంచెం ముందుకు రాగానే శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి మాకు దర్శనమిచ్చారు. మీరు దర్శించుకోండి. స్వామిని దర్శించుకొని ఇంకా కొంచెం ముందుకు రాగానే మాకు అమ్మవారు దర్శనం కలిగింది. అమ్మవారిని దర్శించుకోండి. విన్నారుగా పక్షుల కిలకిల రాగాలు. ఇప్పటికీ ఇచ్చిన శివలింగాలలో అతి ప్రాచీనమైన పురాతనమైన శివలింగంగా ఈ గుడిమల్లం శివలింగాన్ని గుర్తించారు. శాసనాల ప్రకారం ఈ ఆలయం 2000 సంవత్సరాల నాటి శివుడి విగ్రహం గుడిమల్లం అని పిలుస్తారు. అమ్మవారిని దర్శించుకోండి. 1973లో జరిగిన పురావస్తు శాఖ తవ్వకాలలో లభించిన రంగురాళ్ళ వల్ల ఈ ఆలయం 2 లేక 3వ శతాబ్దానికి చెందినగా గుర్తించారు. ఇక్కడ రాళ్లను పరిశీలిస్తే ఆంధ్ర శాతవాహనులదని తెలిసింది. ఇక్కడ ఒకే శివలింగంపై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు కొలువై ఉంటారు. అలా మేము అమ్మవారిని దర్శించుకొని ముందుకు వచ్చాము. చూసారా, గుడి ప్రాంగణం ఎంత విశాలంగా ఎంత ప్రశాంతంగా ఉందో. సూర్యభగవానుడు. అలా మేము అమ్మవారిని దర్శించుకొని కొద్దిగా ముందుకు రాగానే మాకు సూర్యభగవానుడు దర్శనం కలిగింది. సూర్యభగవాన్ని దర్శించుకోండి. నిలువెత్తు విగ్రహం సూర్యభగవానుడు. ఇక్కడ ఈ విగ్రహాలన్నీ పురాతన కాలమైనవి. ఎక్కడ చెక్కు చెదరలేదు, ఎక్కడ ధ్వంసానికి గురి అవ్వలేదు. చూసారా ఎంత చక్కగా ఉన్నారో. స్వామి దర్శించుకోండి. అలా మేము సూర్యభగవాన్ని దర్శించుకొని కొంచెం ముందుకు వచ్చాము. ధ్వజస్తంభం మాకు దర్శనం కలిగింది. దర్శించుకోండి. చూసారు, ఇది సూర్యభగవాన్ని దేవాలయము. ఆ ఎదురుగా ఉన్నది శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి. అలాగా మనం ముందుకు రాగానే ధ్వజస్తంభం మాకు దర్శనం కలిగింది. చూసారా, గుడి ఆవరణ ప్రాంగణం అంతా ఎంతగా బాగుందో. ధ్వజస్తంభం కొంచెం రిపేర్ చేస్తున్నారు. అలాగే బలిపీఠం కనిపించింది. దర్శనం చేసుకున్నాం. బలిపీఠం అనంతరం నందీశ్వరిని దర్శించుకున్నాం. ఈ నంది మనకి ధ్వజస్తంభంకి పక్కనే ఉంటుంది. ఇక్కడ నుండి నందీశ్వరుడు చిన్న కిటికీలో నుండి స్వామివారిని చూస్తారు. అలాగా మేము గర్భాలయానికి కొంచెం ముందుకు నడిచి వచ్చాము. అలాగా గర్భాలయానికి రాగానే మాకు లెఫ్ట్ సైడు గణపతి కనిపించారు. దర్శనం చేసుకున్నాం. దర్శించండి. అలాగా మేము గణపతిని దర్శించుకొని లోనికి ప్రవేశించాము.
అలాగ మేము గుడి చుట్టూరు ప్రదర్శన చేసుకుంటుంటే ముందుగా మాకు శివలింగం, తర్వాత గణపతి కనిపించారు. దర్శనం చేసుకున్నాం. చూసారా లోపల ఎంత బాగుందో. ఇది ఆనాడు పూర్వకాలంలో 2000 సంవత్సరాల క్రితం ఈ విధంగా మన దేవాలయాన్ని ఏర్పాటు చేశారు. చూసారా, దక్షిణామూర్తిని దర్శించుకున్నాం. అలాగే దక్షిణామూర్తిని దర్శించుకొని ముందుకు రాగానే మాకు శివలింగాలు కనిపించినాయి. ఈ టెంపుల్ ఒక రౌండ్గా ఉంటుందండి. అది ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత. ఇక్కడ ప్రతి 60 సంవత్సరాలకి ఒకసారి సువర్ణముఖి నది నుండి నీరు స్వామివారి పాదాలను తాకి వెనక్కి వెళ్ళిపోతుందని ఇక్కడ శాసనాలు చెబుతున్నాయి. అలాగే 1945లో ఇలాగే ఒకసారి జరిగిందంట. మరొకసారి 2005 సంవత్సరం డిసెంబర్ 4వ తారీఖు ఉదయం 10:30 నీళ్లు వచ్చి స్వామివారి పాదాలను అభిషేకించి తిరిగి వెనక్కి వెళ్ళిపోయాయంట. ఈ విధంగా మేము గుడి లోపల 3 సార్లు ప్రదర్శన చేసుకున్నాము. అలాగే మళ్ళీ 60 సంవత్సరాలకి కూడా ఇలాగనే జరుగుతాయని ఇక్కడి ప్రజల నమ్మకం. దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి. చూసారా, గుడి ఆవరణం మొత్తం స్తంభాలతోటి పురాతన రాళ్ళతో ఏర్పాటు చేసిన విగ్రహాలతోటి ఎంత బాగుందో. ఈ విధంగా మేము 3 సార్లు గుడిని ప్రదర్శించుకున్నాం. ప్రపంచంలోనే ఎక్కడా లేని పురుషాంగ దేవాలయం గుడిమల్లం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. న్యూ ఛానల్ను ఎంకరేజ్ చేయండి. అమృత ఫుడ్స్ ఛానల్ని. అలాగే మీరు ఇలా చేయటం వల్ల నా వీడియోలు మరింత ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ టెంపుల్స్, శారీసు, ఫుడ్స్ ఇలా సంబంధించినవి అన్నీ పెడుతూ ఉంటాను. మీరు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగా మేము 3వసారి దర్శనం చేసుకున్నాము. గుడి చుట్టూరు ప్రదర్శన చేసుకున్నాం. ఇంతకుముందు చెప్పినట్లు బయట నుండి ఒక చిన్న కిటికీ నుండి నందీశ్వరుడు చూస్తారు. అలాగే ఈ కిటికీ నుండి మనము స్వామివారిని దర్శిస్తున్నాము. లోపల చూసారా, లోపల ఒక పెద్ద నంది ఉంటారు. అయితే ఇక్కడ ఆంతరాలయానికి కన్నా స్వామివారు కిందకి ఇంకా కొంచెం లోతుకి ఉంటారు. మనకి ఇక్కడ కిటికీల నుండి స్వామివారు కొద్దిగా కనిపిస్తున్నారు. అలాగా మనం దర్శనం చేసుకొని ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి గర్భగుడిలోనికి వెళ్తున్నాము. నేను నా సాధ్యమైనంత వరకు మీకు టెంపుల్ని చూపించడానికి ప్రయత్నం చేశాను. స్వామివారు దర్శనం చేసుకోండి. ఒకే శివలింగంలో పురుషాంగంలో ఉండే దేవాలయం ప్రపంచంలోనే ఇదొకటి మాత్రమే ఉంది. ఈ శివలింగము ముదురు గోధుమ రంగు రాయితో 7 అడుగుల ఎత్తులో పురుషాంగ రూపంలో ఉంటుంది. ఇంతేనండి. ఈ విధంగా దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చాము. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.